ఈ మధ్య కాలంలో అందరికీ అంటే బీఏ చేసినా, బీకామ్ చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉంటే అటువంటి వాళ్ళు ఎవరైనా చేయగలిగిన ఒక జాబ్ అంటే ఇలాంటి చాలా అవకాశం ఉంది. మన దరిద్రం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరికి ఏది కావాలో తీసుకునే ఆప్షన్ లేకుండా అందరినీ ఒకవైపు మళ్ళిస్తూ ఎక్కువ శాతం ఎంపీసీ తీసుకోవాలి, తర్వాత ఎన్ఐటి ఐఐటి ట్రై చేయాలి, అది రాకపోతే బీటెక్ చేయాలి, బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా చివరికి మళ్ళీ సాఫ్ట్వేర్ వైపే రావాలి అని తెలియకుండా ఆ చక్రంలో ఇరుక్కుపోయారు. ఇదే సాఫ్ట్వేర్లో కూడా ఒక జాబ్, దాని పేరే సైబర్ సెక్యూరిటీ జాబ్ అంటున్నారు. అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే మీకు ఒక చిన్న ముక్క అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇవాళ నెట్లో అంటే గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఏ విధంగానే కానీ రకరకాల వెబ్సైట్స్, రకరకాల యాప్స్, అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్లో పెట్టిన తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఆ మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తికి ఆ లోపల ఉన్న డేటా తీసుకుంటుందా, ఏమన్నా హ్యాక్ చేస్తుందా, అక్కడున్న డేటాతో పాటు వెబ్సైట్స్ని లేదా కమర్షియల్ బ్యాంక్ అకౌంట్స్ని ఏమైనా ఇబ్బంది పడుతుందా అని చెక్ చేయడానికి ఒక టీం కావాలి. వీళ్ళే సైబర్ సెక్యూరిటీ. అంటే ఈ ఎథికల్ హ్యాకర్స్ అంటారు. జనరల్గా మీరు ఇనే ఉంటారు, హ్యాక్ చేశారు, వాళ్ళ అకౌంట్ పోగొట్టుకున్నవి ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కరోజు మీరు పేపర్ చూస్తే కనీసం 1-2 కేసులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో 100 కోట్లు, 10,000, లక్ష రూపాయలు, కోట్లు కాదు 100 కోట్లు ఈ స్కామ్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక లింక్ పంపించడం, తెలియకుండా దాని మీద క్లిక్ చేయగానే డబ్బులు పోవడం, ఇలా ఆ లింక్ ద్వారా వచ్చిన వాటిని ఆ లింక్ పంపించే ముందు అది సేఫా కాదని చెక్ చేయడానికి ఉన్న జాబే సైబర్ సెక్యూరిటీ. దీనే సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు, ఎథికల్ హ్యాకర్ అంటారు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అంటారు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ ఈ వీడియో పాస్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, సైబర్ సెక్యూరిటీ జాబ్ ఓపెనింగ్స్ అని చూడండి, చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఎందుకు మరి ఈ జాబ్ ట్రై చేయట్లేదంటే దాదాపుగా 90% ఎవరైతే సాఫ్ట్వేర్ జాబుల కోసం ప్రయత్నిస్తారో అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఇది ఒక జాబ్ ఉంది అని. అది తెలియకపోవటం వల్ల సాంప్రదాయబద్ధంగా ఉన్న జావానో లేకపోతే .NET అనో లేకపోతే హడూప్ అనో లేకపోతే పైథానో ఈ కోర్సెస్ నేర్చుకుంటున్నారు తప్పితే ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్గా లేదా ఎథికల్ హ్యాకర్గా లేదా సెక్యూరిటీ కన్సల్టెంట్గా అవ్వాలని ప్రయత్నించడం లేదు. సో మరి ఏం చేయాలి అంటే దానికి ఒక కోర్సు ఉంది. ఆ కోర్సు 45 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా చేయవచ్చు. ఎవరైనా అంటే ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు. అలాగే మీరు జాబ్ చేస్తూ లేదా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ద్వారా పెట్టుకొని వెళ్ళచ్చు. మరి గ్యాప్ ఉంది కదా, మీకు తెలిసిందే కదండి, మనం ఆ గ్యాప్లో వేరే ఎక్స్పీరియన్స్, దాన్నే మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటారు. నేనేమంటానంటే కరెక్ట్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే ఆ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. మరి తెలిసిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. అవును, వాస్తవం తెలుస్తుంది. ఎప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా కింది స్థాయిలో ఉన్న కంపెనీస్కి మీరు ఎప్పుడైతే ట్రై చేశారో మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వెళ్ళకముందే మీ డాక్యుమెంట్ చూడగానే మీరు ఫేక్ అని తెలిసినా కానీ మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో ఆ స్థాయిలో మీ స్కిల్ సెట్ ఉంటే అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళు కండక్ట్ చేసే ఇంటర్వ్యూలో మీరు టెక్నికల్గా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. సో ఈ వ్యక్తి నిజంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న లెవెల్లో స్కిల్ ఉందా లేదా అది చెక్ చేసుకుంటారు. అది ఉంది అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా పెద్దగా పట్టింపు ఉండదు. సో ఇప్పుడు మీకు తెలిసిందే, ఫ్రెషర్స్కి ఉన్న జాబ్ 10 అయితే ఎక్స్పీరియన్స్కి ఉన్న జాబులు 50 ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాప్ ఉన్నవాళ్ళు లేదా వేరే ఉద్యోగం చేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఎంతకాలం ఇది? 45 రోజులు. అంటే 1 నెల 15 రోజులు మీరు రోజుకు 1 గంట క్లాస్ వింటూ 1 గంట ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు. మీరు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఎంత వస్తుందో తెలుసా? మీరు ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉన్నట్లయితే ఈ స్కిల్ కరెక్ట్గా ఉండి కమ్యూనికేషన్ స్కిల్ జాగ్రత్తగా ఉండుంటే మీరు కనీసం 9 లక్షల ప్యాకేజ్ నుంచి 18 లక్షల ప్యాకేజ్ వరకు ఉండొచ్చు. మీరు ఒక 5 సంవత్సరాల గ్యాప్తో పెడితే 18 లక్షల నుంచి 24 లక్షల ప్యాకేజ్ వరకు వెళ్ళవచ్చు. ఇదంతా నిజమేనంటే నిజమే చెప్తున్నామండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాము, చూస్తున్నాము. కాబట్టి ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పట్లా. చాలామందికి ఈ కోర్సు గురించి అవగాహన లేకపోవటం వల్ల సైబర్ సెక్యూరిటీ ఒక కోర్సు ఉంటుంది, అది ఎవరైనా చేయొచ్చు, దానికి కోడింగ్తో పని లేదు అనే అవగాహన లేకపోవడం వల్ల ప్రయత్నించకూడదు. ఇంకొకరు చాలామంది, సార్ మరి ఏఐ వస్తుంది కదా, ఈ ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు కదా, ఎలా మరి ఈ దీనిలో జాబ్ నిజంగా వస్తుందా, అది నిలబడొచ్చా అని మీరు అనుకోవచ్చు. వాస్తవమే. ఇంకొక విషయం చెప్పనా, ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్ ఇది ఒకటి. ఎందుకంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళకి యాప్ తయారు చేయొచ్చు, ఒక కంటెంట్ తయారు చేయొచ్చు, ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు, మరి ఏదైనా తయారు చేయొచ్చు. బట్ అది సేఫా కాదా అని చెక్ చేయాల్సిన వాడు ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. అంటే అది ఖచ్చితంగా మాన్యువల్గా కావాలి. సో ఈ జాబుల్ని ఎప్పటికీ కూడా ఏఐ రీప్లేస్ చేయలేదు. సో కాన్ఫిడెంట్గా నెక్స్ట్ 10 years ఇదే ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? మీరు ఒక సెలబ్రిటీ అకౌంట్ హ్యాక్ చేశారు, ఏది బ్యాంక్ అకౌంట్ కాదు, ఒక ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేశారు పని చేయకుండా, కొన్ని కోట్లలో నష్టం వస్తాయి. ముందు కాలంలో ప్రతి వ్యక్తి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక సపరేట్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ని పెట్టుకొని ఎలా ప్రమోట్ చేస్తున్నారో, సెక్యూరిటీ కోసం ఒక కంపెనీకి సర్వీస్ ఇవ్వటం లేదు, ఒక పర్సనల్ పెట్టుకోవటం కానీ కంపల్సరీగా ప్రతి సెలబ్రిటీ ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది, ఎథికల్ హ్యాకర్స్ని. అలాగే ప్రతి కంపెనీకి, ఇండియన్ ఆర్మీ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కమర్షియల్ డీల్ చేసే ప్రతి వెబ్సైట్కి సేఫ్టీ చెక్ చేసుకొని ఆ సెక్యూరిటీ మిస్ అవ్వకుండా, వాళ్ళ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పోకుండా ఆపడానికి ఒక వ్యక్తి కావాలి. సో ఈ కోర్స్ పేరు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ లేదా ఎథికల్ హ్యాకర్ అంటాము. కోర్సు 45 రోజులు ఉంటుంది. మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ లేదంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకొని గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఇటువైపు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టవచ్చు. మీరు ఎటువంటి ఆలోచనలో ఉన్నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. మనం ఈ యొక్క సంకల్పం ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ నుంచి మొదలెట్టి ప్రతి కోర్స్ గురించి చాలామంది అడిగారు నన్ను, సార్ మీరు మోటివేషన్ ఇస్తున్నారు బాగానే ఉంది, దీని తర్వాత ఏం చేయాలి? నేను డిగ్రీ అయిపోయి 3 years అవుతుంది, ఖాళీగా ఉన్నాను, అలాగే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేవు, లేదా ఏ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, దేనికి ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఇలా అడగటం ద్వారా మాకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఒకసారి మనం వీడియో చేసి పెడితే చాలా కొన్ని 100 మందికి, లక్షల మందికి, 1000 మందికి వెళ్తుంది కదా, ఎందుకు కాకూడదని మన సంకల్పం ఛానల్ ద్వారా మీ సంకల్పంలో మేము భాగాలు అవ్వాలని, మీ లక్ష్యాన్ని చేర్చుకోవడానికి మేము ఎంతో కొంత సహాయపడే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఇదే మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ చోటు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అలర్ట్ బటన్ నొక్కండి. ఖచ్చితంగా మీ కెరీర్లో ఉపయోగపడే చాలా విషయాలు ఈ ఛానల్లో రాబోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇది ప్రారంభం మాత్రమే, కొన్ని వేల వీడియోలు చేయబోతున్నాం. సబ్స్క్రైబ్ టు అస్, స్టే విత్ అస్.